బిల్ అంటే ఏమిటి? నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుందా? పూర్తి వివరాలు. వెల్కమ్ టు చరణికో. నమస్కారం అందరికి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది, మహిళా బిల్ గురించి. ఇది మన దేశంలో పెద్ద చర్చకు కారణమైన బిల్. అయితే మహిళలకు న్యాయం చేస్తుందా లేదా ఇది కేవలం రాజకీయ మాత్రమేనా? ఈ వీడియోలో మనం తెలుసుకునేది మహిళా బిల్ అంటే ఏమిటి, అది ఇప్పుడు వచ్చింది, ఎలా అమలవుతుంది, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దీనిపై విమర్శలు, సపోర్ట్. అయితే అందుకే వీడియోను చివరి వరకు చూడండి. మహిళా బిల్ అంటే ఏమిటి? అసలు మహిళా బిల్ అంటే పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం. అంటే లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లలో 1/3 మహిళలకు రిజర్వ్ అవుతాయి. అంటే ఉదాహరణకు 543 సీట్లు లోక్సభలో ఉంటే దాదాపు 181 సీట్లు మహిళలకు కేటాయించాలి. అంటే ఈ బిల్లు చరిత్ర, ఈ బిల్లులో కొత్తది కాదు, మొదటిసారి 1996లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ ఈ బిల్లు అనేది పాస్ కాలేదు. 2010లో రాష్ట్రసభలో పాస్ అయింది, కానీ లోక్సభలో మాత్రం పెండింగ్ ఉండిపోయింది. చివరికి 2023లో సంక్రాంతి వర్ధన పేరుతో మళ్ళీ తీసుకొచ్చారు. ఈసారి ఈ బిల్లు ముఖ్య లక్షణాలు ఏంటంటే 33% రిజర్వేషన్ మహిళలకు, ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్, ప్రతి 5 సంవత్సరాలకు సీట్లు మారుతూ ఉంటాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వెంటనే అమల్లోకి రాదు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ బిల్లు ప్రకారం ముందుగా దేశంలో జనగణన జరగాలి. అదేవిధంగా డీలిమిటేషన్, కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో బౌండరీస్ అనేవి చేంజ్ జరగాలి. అవి పూర్తయిన రిజర్వేషన్ మాత్రం అమల్లోకి వచ్చిన తర్వాత 2024లో ఎన్నికల్లో లేదు, 2029లో కూడా ఉండకపోవచ్చు, 2030 తర్వాత ఈ అవకాశం అనేది కనపడుతుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం బిల్లు పాస్ అయింది, చట్టంగా కూడా మారింది, కాకపోతే ఇంకా అమలులోకి ఇంకా రాలేదు. ఎందుకంటే సెన్సస్ ఇంకా జరగలేదు, అదేవిధంగా డీలిమిటేషన్ కూడా ఇంకా జరగలేదు. అందుకే ఇది ఆన్ పేపర్ లాగానే మాత్రమే ప్రస్తుతానికి ఉండిపోయింది. అయితే ఈ బిల్లుకు మద్దతుగా, ఈ బిల్లు వల్ల మహిళలకు రాజకీయ అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి, నిర్ణయాల్లో మహిళలకు భాగస్వామ్యం పెరుగుతుంది, సమాజంలో సమాజత్వం పెరుగుతుంది, దేశ అభివృద్ధికి ఇది మంచిదని చాలా మంది ప్రముఖులు చెప్తున్నారు. అయితే దీనికి విమర్శలు కూడా లేకపోలేదు, కానీ అందరూ సపోర్ట్ చేయడం లేదు. ముఖ్య విమర్శలు ఏంటంటే వెంటనే అమల్లోకి రాకపోవడం, అదేవిధంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లేదని రాజకీయ పరంగా వాడుతున్నారని కొందరు చాలా మంది దీన్ని విమర్శిస్తున్నారు. ఇది నిజంగా మహిళల కోసమే కాదు, ఓట్ల కోసం అని కూడా చాలా మంది విమర్శలు కూడా దీన్ని గుప్పిస్తున్నారు. ఇది మంచి స్టెప్పే, కానీ అమలు ఆలస్యం అయితే ఇది పెద్ద సమస్య అవుతుందని, గ్రామ పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్ వల్ల మంచి మార్పులు కూడా వస్తాయని, అదేవిధంగా పార్లమెంట్ లో జరిగితే దేశ రాజకీయాలు కూడా మారవచ్చని, మొత్తానికి మహిళా బిల్లు ఒక పెద్ద నిర్ణయం కాబట్టి అసలు దీని మీద గేమ్ ఆడుతున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే మీ అభిప్రాయం ఏంటది? ఇది నిజంగా మహిళలకు న్యాయం చేస్తుందా లేదా కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనా? దీన్ని కింద కామెంట్ గా మీరు నాకు తెలియపరచగలరు. మహిళా బిల్ నిజం ఏంటంటే 33% రిజర్వేషన్, కానీ ఇది నిజమా మోసమా అనేది మనం యాక్చువల్లీ గుర్తించాల్సిన విషయం అనేది. మీరు మీ ఉద్దేశం కూడా మా వీడియోలో కామెంట్ చేయండి. మీకు కావాలంటే మీ కామెంట్స్ కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా డీలిమిటేషన్ కూడా దీంతో ముడిపడి ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఏంటి అసలు? సరే, మీరు డీలిమిటేషన్ కోసం ఐడియా ఉంటే, డీప్ గా ఐడియా ఉంటే, డీలిమిటేషన్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం మహిళా బిల్ కోసమే మనం మాట్లాడుకున్నాం, కానీ ఆ బిల్లు అమలు కావాలంటే ఒక ముఖ్యమైన పదం వస్తుంది, అదే డీలిమిటేషన్. అది ఏమిటి, ఎందుకు అవసరం, మహిళా బిల్లుకు దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు క్లియర్ గా దీన్ని మనం అర్థం చేసుకుందాం. డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం లేదా మళ్ళీ కేటాయించడం. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో జనాభా మారుతుంది, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ మంది ఉంటారు. అప్పుడు సీట్లను జనాభా ప్రకారం మళ్ళీ పంచడం అనేది డీలిమిటేషన్ అంటారు.
ఇది ఎవరు చేస్తారు అనేది డీలిమిటేషన్ పనికి ఒక ప్రత్యేక కమిషన్ అనేది ఉంటుంది. ఆ కమిషన్ అనేది ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఉంటుంది కాబట్టి తీసుకున్న నిర్ణయాలు ఫైనల్ ఎవరు ఛాలెంజ్ చేయలేరు. చరిత్ర అంటే మామూలుగా భారతదేశంలో డీలిమిటేషన్ కొన్నిసార్లు జరిగింది. 1952లో ఫస్ట్ సారి జరిగింది, అదేవిధంగా 63లో, 1973లో, 2002 లాస్ట్లో ఇది చివరిగా జరిగింది. కానీ ఒక ముఖ్య విషయం ఏంటంటే 1976లో ప్రభుత్వం డీలిమిటేషన్ ను ఫ్రీజ్ చేసింది. ఎందుకంటే జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో దీన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ ఫ్రీజ్ 2026 వరకు కొనసాగింది. ఇప్పుడు ఎందుకు ముఖ్యము, ఇప్పుడు అసలు పాయింట్ ఏంటనేది, మహిళా బిల్లు అమలు కావాలంటే కొత్త ఈ కాజ్ అనేది జరగాలి, డీలిమిటేషన్ జరగాలి. ఎందుకు జరగాలి? కొత్త సీట్లు, కొత్త బౌండరీలు నిర్ణయించిన తర్వాతే 33% మహిళా రిజర్వేషన్ అనేది ఇవ్వగలరు. కాబట్టి ఉదాహరణకు 10 సీట్లు ఉన్నాయని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ తర్వాత జనాభా పెరిగితే 12 సీట్లు అవ్వచ్చు, లేదా కొన్ని ప్రాంతాలు మారవచ్చు. అప్పుడు 12 సీట్లలో 4 సీట్లు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. కాబట్టి డీలిమిటేషన్ వల్ల ఏమి మారుతుంది అంటే పెద్దగా మార్పు ఏమి ఉండదు. కాకపోతే సీట్ల సంఖ్య మారొచ్చు. ఏదైతే సీట్ల సంఖ్య ఎంపీలు, ఎమ్మెల్యేలు సీట్లు ఉన్నారో వాళ్ళు మారొచ్చు. జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు వస్తాయి, రాజకీయ శక్తి మారుతుంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పవర్ వస్తుంది, ఎన్నికల ఫలితాలు కూడా మారొచ్చు. కొత్త బౌండరీలు, కొత్త ఎమ్మెల్యేలు, కొత్త ఎంపీలు కూడా మారొచ్చు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో వాళ్ళు జనాభా కంట్రోల్ చేశారు కాబట్టి ఉత్తర రాష్ట్రాల జనాభా ఎక్కువ కాబట్టి డీలిమిటేషన్ చేస్తే ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణ రాష్ట్రాల పవర్ తగ్గే అవకాశం అనేది కనపడుతుంది. అయితే అందరూ ఇది పెద్ద రాజకీయ చర్చగా మార్చారు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు డీలిమిటేషన్ అనేది జరగలేదు. 2026 తర్వాతే ఈ అవకాశం ఉంది. అంటే మహిళా బిల్లు కూడా డీలిమిటేషన్ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ జరిగితేనే మహిళా బిల్ అనేది పాస్ అయ్యే అవకాశాలు అనేది కనపడుతుంది. ఎన్నికల సిస్టమ్ లో పెద్ద మార్పు రాజకీయాలు సెన్సిటివ్ కాదు, మహిళా బిల్లుకు మాత్రం చాలా కీలకం. సో ఇంకా ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే దయచేసి చరణ్ ఎకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చరణ్. జై హింద్.